మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి యూనియన్, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, జిందాబాద్ కార్మికుల ఐక్యత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే అనగానే గుర్తొచ్చేది కార్మికుల దినోత్సవం. ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వారి స్వేచ్ఛ కోసం వారిని గుర్తించే విధంగా, వారి కష్టాన్ని గుర్తించే విధంగా, వారి శ్రమను గుర్తించే విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి మేడే ఫస్ట్ అనగానే కార్మికుల దినోత్సవం. ముందుగా ఏలూరు జిల్లా 7 నియోజకవర్గాల శ్రామికులకు, కష్టజీవులకు, శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారి భవిష్యత్ కోసం ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్కరికి, మన కోసం కష్టించి పనిచేసే శ్రామికుల కోసం మనం మంచి ఆలోచన చేయాలనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే అనగానే గుర్తొచ్చే కార్యక్రమాలు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శ్రామికుడికి కూడా గౌరవాన్ని ఇచ్చే విధంగా, శ్రమను గుర్తించే విధంగా గత 5 సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించారు, గుర్తించారు. అలాగే ప్రతి పేదవాడికి కూడా అండగా ఉన్నారు, శ్రామికుడికి అండగా ఉన్నారు, శ్రమజీవులకు అండగా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తున్నాం, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. కష్టపడి పనిచేసే శ్రామికుడికి అన్యాయం జరిగిందంటే, అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా శ్రమకు తగ్గ ఫలితం లేదు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నాకు న్యాయం చేయండి అని వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన అంతమొందాలి. రేపు భవిష్యత్తులో మళ్ళీ జగనన్న పాలన రావాలి. ప్రతి పేదవాడికి, ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలంటే జగనన్న పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మేడే 1వ తేదీ అనగానే గుర్తొచ్చేది కార్మికుల దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి దినోత్సవ కార్యక్రమం. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శ్రామికులకు, కష్టపడి పనిచేసేటువంటి శ్రమజీవులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 7 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరికీ కూడా, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, శ్రమజీవులకు, కష్టజీవులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే వర్ధిల్లాలి, మేడే మేడే మేడే. ముందుగా
ఏలూరు జిల్లాలోని కార్మిక సోదరులందరికీ మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేడే అనగానే మనకు గుర్తుకొచ్చేది కార్మికుల శ్రమ ఫలితం. ఆ కార్మికుల శ్రమ ఫలితం వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళకి పని దినాల్లో 24 గంటలు పని చేస్తున్న దాన్ని 24 గంటల పని కాదు 8 గంటల పనే మాకు చేయాలని చికాగోలో మొదలైన ఈ ఉద్యమమే అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోయిన మనిషి ద్వారా వచ్చిందే ఈ మేడే అనేది. కాబట్టి ఈ మేడే మన భారతదేశంలో కలకత్తాలో మొదలైంది. ఆ మొదలైన ఉద్యమాన్ని అలా ప్రతి చోట కార్మికులు సాధించి ఆ కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవడానికి ఈ మేడే వాళ్ళకి ఒక ఆయువు పట్టు కింద ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ ఈ మేడే రోజు ఘనంగా జరుపుకోవాలి. ఆ చనిపోయిన మనిషికి గుర్తుగా ఈ మేడే రోజుని జరుపుకోవాలని కోరుకుంటూ ఈ మేడే ఉద్యమం రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పాలనలో ఆటో సోదరులందరికీ కూడా 10,000 రూపాయలు ఆయన అనౌన్స్ చేసి కార్మికుల పక్షపాతిని ఆయన తెలియజేశారు. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరిక ఆర్టీసీ వారికి ప్రభుత్వంలో విలీనం చేయమని, దానిని ఆయన సాహసోపేతంగా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లా గుర్తించడానికి ఆయన జీవో తెచ్చి 2019 ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన చేసిన కార్యక్రమంలో కార్మికులకి ఇది ఒక పెద్ద బహుమానం కింద ఇచ్చారు. కాబట్టి కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి. కార్మికుల యొక్క హక్కులు సాధన కావాలన్నా, కార్మికుల కుటుంబాలు బాగుండాలన్నా, వారి పిల్లలు చదువుకోవాలన్నా, వారికి ఆరోగ్యశ్రీ రావాలన్నా, ఏది కావాలన్నా చేయగలిగింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కార్మికులందరూ పాటుపడాలి. వారి హక్కులను సాధించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టుకుని నడవాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్. కార్మికుడే శుభాకాంక్షలు కార్మికులందరికీ. కార్మికులంతా ఐక్యంగా ఉండాలి. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. మేడే అంటేనే కార్మికుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పండగ ఇది. అలాంటి ఈరోజు శుభదినాన ఏలూరు జిల్లా కార్మికులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముఖ్యంగా మన కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్మికుల పక్షాన నిలబడింది ఎవరు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో కార్మికులకు అండదండగా నిలబడ్డాడు ఆయన. ఇందాక జేపీ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని ఆయన దగ్గరుండి ఆర్టీసీ కార్మికులందరికీ మేలు జరగాలని ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయటం అనేది ఇది ఒక మహత్తరమైన చరిత్ర. అంటే కార్మికులకి ఎంత అండదండగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారనేది ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే అనేక మంది కార్మికులందరికీ కూడా అండదండగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. వాళ్ళకి నేనున్నానని భరోసా ఇచ్చి అద్భుతమైన పరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలనలో. ఈ రోజున జరుగుతున్న కూటమి ప్రభుత్వం కార్మికులకి ఎంత అండదండగా ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. అనేకమైన వాగ్దానాలు చెప్పి అనేకమైన వర్గాలకి అండగా ఉంటానన్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి ఏ విధమైన ఉపకారం చేయకుండా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. కాబట్టి కార్మికులందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకోవాలని, తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తీసుకొస్తేనే కార్మిక సోదరులందరికీ మేలు జరుగుద్దని మనందరం గుర్తెరగాలి. ఏలూరు జిల్లా 7 నియోజకవర్గాల కార్మిక సోదరులందరికీ, అలాగే మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ, కార్యకర్తలకు, అభిమానులకు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏలూరు జిల్లా తరఫున, ఏలూరు నియోజకవర్గం తరఫున జిల్లా అధ్యక్షుడిగా పల్లి శ్రీనివాసరావు నా పేరు, పూర్తి స్థాయిగా అందరికీ ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేడే అనేది ఏంటంటే ప్రపంచ కార్మిక దినోత్సవంగా వెలువొందడానికి ఇందాక మన జేపీ గారు చెప్పినట్టుగా ఎక్కడో చికాగోలో జరిగిన విధానంతో
మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తాలో జరిగిన విధానాన్ని ఆ రోజు కాంచి ఈ రోజు వరకు మేడేని ప్రపంచ కార్మికులందరూ కూడా ఒక పెద్ద పండగగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విధానం పెట్టిన తర్వాత ప్రతి కార్మిక సోదరుడి విధానంలో ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించి ఈ కార్మికులందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయించినందువల్ల దీనివల్ల వీళ్ళకి హక్కులు విధులు రాబోయే భవిష్యత్తులో ఏ రకంగానైనా వీళ్ళకి ఉపయోగపడాలని చెప్పిన ఆలోచనతో కార్మికులందరి యొక్క పక్షపాతి అయిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక సోదరుల మీద వాళ్ళ కుటుంబాల మీద మమకారంతో వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు కానీ ఉపయోగపడడానికని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించే విధానంతో, ఎందుకంటే కార్మికుల బలమే ఏ పార్టీకైనా ఉండాలని చెప్పిన ఆలోచనతో ఆ దృష్టి ఆ రోజు ఆ విధానంతో ఈ కార్మిక సోదరులందరూ వీళ్ళ వల్లే పార్టీ అధికారంలోకి రావడానికి ఇది మహాబలం అవుద్దని చెప్పేసి ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు విధానం ఏది ఏమైనా సరే ఈరోజు ప్రపంచ కార్మికులు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర కార్మికులందరూ కూడా ఎలుగెత్తి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీ వంతు కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించాలని, అలాగే మా జిల్లా తరఫున మా అందరి తరఫున మీ కార్మిక సోదరులందరికీ మరి ఒకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.